జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారాలను వాళ్ళ అభిమాన సంఘం ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు, వచ్చే ఉద్దేశం కూడా లేదు అనేది వాళ్ళ అభిమాన సంఘం నుంచి వచ్చిన స్టేట్మెంట్. కాకపోతే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ మీద జరుగుతున్న ప్రచారం మీద మాత్రం అల్లు అర్జున్ టీం నుంచి ఎలాంటి ఖండన లేదు. మేబీ ఇప్పటివరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద, అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ మీద జరుగుతున్నవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి, అల్లు అర్జున్‌కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు. రాజకీయ పార్టీ పెట్టాలనే కోరిక ఉంటే ఉండొచ్చు. కానీ అది రియాలిటీలోకి ఇప్పటికిప్పుడైతే వచ్చే అవకాశమే లేదు. 2029 ఎన్నికల కంటే ముందైతే వచ్చే అవకాశం లేదు. 2029 ఎన్నికల తర్వాత ఏమన్నా చూడాలి. ఇప్పటికిప్పుడైతే వచ్చే అవకాశం లేదు, అది క్లియర్. వచ్చినా వాళ్ళకి భవిష్యత్తు లేదు. కాబట్టి వాళ్ళు రారు. వాళ్ళు ఒక అంచనా లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా రారు అని నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సినిమాల్లో కూడా పీక్స్‌లో ఉన్నారు. సినిమాల్లో పీక్స్‌లో ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సినిమా కెరియర్ పాడు చేసుకోరు. కాకపోతే 29 ఎన్నికల తర్వాత ఏమన్నా ఆలోచిస్తే చూడాలి. అయితే ఈ ప్రచారాలకు కారణం తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత మన హీరోల అభిమానులు లేదు, వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుండనే కొంతమంది ఈ ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రచారాల వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కొంత అర్థమయ్యే విషయం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టాలని టీడీపీ క్యాడర్ కోరుకోదు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ అనేది అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ కోరుకోదు. విపక్షంలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఎదుర్కోవటానికి, కూటమిని ఎదుర్కోవటానికి సరిపోడు అనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి భావాజాలంలో తేడా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకేమో కూటమి అంటే నచ్చదు, టీడీపీ అంటే నచ్చదు. అందుకని జగన్ వెనకాల ఉన్నారు. కానీ జగన్ ఆలోచన విధానం బాగలేదు. జగన్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. జగన్ క్యాడర్తో కనెక్షన్లో లేడు. అలా అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ పెడితే బాగుండు అనే కోరికలో సహజంగా ఉంటారు. వైసీపీ క్యాడర్కు చాలామందికి అల్లు అర్జున్ కనెక్ట్ అయ్యాడు. అదే క్రమంలో టీడీపీని వ్యతిరేకించే చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు, అల్లు అర్జున్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు రాజకీయ పార్టీ పెడితే బాగుండు అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా కూడా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. వైసీపీ వెనకాల ఉన్నదంతా కూడా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ కిల్ అయింది, వైసీపీ ఆవిర్భావం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంక్గా మారింది. ఇదంతా రాజశేఖర్ రెడ్డి అభిమానంతో జగన్కి వచ్చిన ఓట్ బ్యాంకు. కాకపోతే అభిమానాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయాడు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయాడు. అందుకనే కదా మొన్న 11 సీట్లు వచ్చాయి. అంటే ప్రజాభిప్రాయం చాలా క్లియర్గా ఉంది. రెండోది, ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా కూడా జగన్ తన ఆలోచన తీరుని మార్చుకోలేకపోతున్నాడు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేకపోతున్నాడు. తన అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజల అభిప్రాయాన్ని తను సేకరించే పరిస్థితిలో లేడు. ఎగ్జాంపుల్ అండి, మొన్న మావిగనని ఒక స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక బిగ్ స్టేట్మెంట్. వచ్చే ఎన్నికల్లో మావిగని ఎజెండాతో మేము ఎన్నికలకు వెళ్తాం. మావిగనికి సపోర్ట్ చేసేవాళ్ళు మా కోటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు కూటమి కోటేస్తారని జగన్ చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి జనరల్గా అయితే? వైసీపీ కీలక నాయకులు సమావేశం పెట్టి చర్చలు చేసి మన 3 రాజధానులను గతంలో చెప్పాం, ఇప్పుడు మావిగనుగా మార్చుకుంటున్నాం, ఇది దానికి కారణమని వాళ్ళందరికీ కన్విన్స్ చేసి ఈ ఎజెండాతో మన ఎన్నికలకు వెళితే వచ్చే మంచి ఏంటి, చెడేంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది అన్ని రకాలుగా అందరితో చర్చించిన తర్వాత తీసుకునే ఒక నిర్ణయం. అంటే పార్టీలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ నిర్ణయంలో పార్టీ ప్రధాన నాయకులందరినీ భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సొత్తు కాదు. ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయితే జగన్ కావచ్చు కాక, కానీ ఆ పార్టీ మీద ఆధారపడి చాలామంది రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉంది. ప్రజాస్వామ్యంలో పార్టీ అనేది వ్యక్తిగత ఆస్తి కాదు, అది ఒక ఉమ్మడి వ్యవస్థ. ఆ వ్యవస్థలో పార్టీ అధికార ప్రతినిధి స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి, పార్టీ సెంట్రల్ కమిటీ వరకు రకరకాల కమిటీలు, రకరకాల వ్యక్తులు రకరకాల స్థాయిలో ఆ పార్టీ నిలబెట్టడం కోసం పనిచేస్తుంటారు. ఆ పార్టీ ఐడియాలజీని జనంలో తీసుకెళ్ళడం కోసం పనిచేస్తుంటారు. వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని జగన్ ప్రకటించాలి. అది కూడా ఎన్నికల ఎజెండా అనుకున్నప్పుడు. కానీ అది లేదుగా, అది కనపడలేదుగా మొన్న మావిగని విషయంలో, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ విషయంలో.
కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి పనితీరు పట్ల, జగన్మోహన్ రెడ్డి ఆలోచనల పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడితే బాగుండు, లేదా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే బాగుండు అనే ఆలోచనతో ఈ ప్రచారాలు కొద్దిగా ఊహాగానాలు నడిపిస్తుండొచ్చు. సహజంగానే కొంత జూనియర్ ఎన్టీఆర్కి అల్లు అర్జున్ కూడా రాజకీయాల పట్ల ప్రేమ ఉన్నట్టు 1-2 సందర్భాల్లో మనకు కూడా కనపడింది. కాబట్టి ఈ ప్రచారాలు కొద్ది జనంలోకి వేగంగా వెళతాయి. కాబట్టి ఈ ప్రచారాల వెనకాల, ఈ ఊహాగానాల వెనకాల వైసీపీ క్యాడర్ ఉంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తి. వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ పార్టీ నాయకత్వంలోనే, వాళ్ళ పార్టీ క్యాడర్లోనే ఉన్న అసంతృప్తి. ఇప్పుడు జగన్ వెనకాల ఇప్పుడున్న నాయకత్వం అయినా, ఇప్పుడున్న క్యాడర్ అయినా ఉండటానికి ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్ వెనకాల 40% ఓట్ బ్యాంక్ ఉందని వాళ్ళ పార్టీ చెప్తా ఉంటుంది. ఈ 40%లో ఒక 30% అయితే ఫిక్స్. ఈ 30%లో కూడా ఒక 10-15% ఎప్పటికీ జగన్ని గుడ్డిగా నమ్మే బ్యాచ్ ఉంటారు. మిగతా 15% లేదా 20% మొత్తానికి మిగతా వాళ్ళు తప్పక, వాళ్ళేమో యాంటీ టీడీపీ వైపు, కూటమి వైపు వెళ్ళలేరు. ఇక తప్పదు. కూటమికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ పార్టీ మాత్రమే. కాబట్టి వైసీపీ వెనకాల ఉంటుంటారు. ఇది కారణం. అంతేగాని మొత్తం అంటే జగన్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ అంతా జగన్ అభిమానించే ఓట్ బ్యాంక్ అనుకోవడానికి లేదు. అది గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కానీ ఆ ఓట్ బ్యాంకు జగన్ వైపు టర్న్ అయింది. కాంగ్రెస్ ఏమో కిల్ అయిపోయింది. కాంగ్రెస్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక ఏమో కూటమికి వ్యతిరేకంగా ఉన్నది ఒక్క జగనే, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నది ఒక జగనే. కాబట్టి మనసొప్పకపోయినా జగన్ వెనకాల ఆ ఓట్ బ్యాంక్ ఉంటూ వస్తుంది. ఇంకెవరైనా వచ్చి, సరైన వాళ్ళు వచ్చి ఆ ఓట్ బ్యాంక్ని లాగేసుకోగలిగే అవకాశం ఉంటే లాగేసుకోవచ్చు. కాదు, దానికి కొద్ది టైం ఉంది, ఇప్పుడే కాదు. 2029 ఎన్నికల్లో కూడా జగన్కి ఇదే రకమైన ఓటమి వచ్చిన తర్వాత, ఓటమి వస్తే ఒకవేళ, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా కొద్దిగా డేర్ చేసి రాజకీయ పార్టీ పెట్టొచ్చేమో. బట్ ఇప్పుడైతే ఈ కోరికల వెనకాల, ఈ ఊహాగానాల వెనకాల మాత్రం వైసీపీ క్యాడర్ ఉంది అనేటువంటిది.